పంచతంత్ర కథ, సన్యాసి మరియు నక్క. ఒకసారి ఒక పాడుబడిన మఠంలో దేవశర్మ అనే ఒక సన్యాసి ఉండేవాడు. చాలామంది భక్తులు అతని దగ్గరకు వచ్చేవారు. అలా వచ్చిన వారు అతనికి ఉన్నతమైన వస్త్రాలు ఇచ్చేవారు. ఆ వస్త్రాలు అమ్మి సన్యాసి చాలా ధనవంతుడయ్యాడు. ధనం ఎక్కువయ్యేసరికి దానిమీద మమకారం పెరిగిపోయింది అతనికి. డబ్బు సంచిని ఎప్పుడూ తనతోనే పెట్టుకునేవాడు. పగలు రాత్రి ఆ సంచితోనే ఉండేవాడు. ఒకరోజు సన్యాసి తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకుని డబ్బు సంచిని తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. బాగా అలసిపోయిన సన్యాసి ఒక అడవిలో పెద్ద చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అదే సమయంలో 2 పొటేళ్లు కొమ్ములతో బలంగా పోరాడుతున్నాయి. ఆకలితో ఉన్న ఒక నక్క అక్కడకు వచ్చింది. అది 2 పొటేళ్ల పోరాటాన్ని చూసి, రెండిటిలో ఒకటి ఎలాగూ చనిపోతుంది, దాన్ని నేను కడుపు నిండా ఆరగిస్తాను అని వాటిని గమనిస్తూ ఉంది. అలసట తీరిన సన్యాసి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుందామని డబ్బు సంచి చెట్టు దగ్గరే వదిలేసి పక్కకు వెళ్లాడు. ఆ సంచిని గమనించిన నక్క, ఈ సంచిలో ఏదో విలువైనవి ఉన్నట్టున్నాయి అని దాన్ని నోటితో పట్టుకొని వెంటనే పరుగు తీసింది. తిరిగి వచ్చిన సన్యాసి డబ్బు సంచి కనిపించక బోరున ఏడ్చాడు. ఇక్కడా అక్కడా వెతికినా ఉపయోగం లేకపోయింది. నక్క సురక్షితమైన చోటికి వెళ్లి సంచి చింపి బంగారు నాణేలు చూసి ఆనందించింది. జాగ్రత్త లేకపోయిన సన్యాసి తనకు ఇష్టమైన ధనాన్ని కోల్పోయాడు. చురుకుగా ఆలోచించిన నక్క బంగారాన్ని పొందింది. పిల్లలు, నిర్లక్ష్యం చేస్తే నష్టం తప్పదు. విలువైన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.